వాళ్ళ చేతిలో అయితే బాల్ టు బాల్ అయితే ఉంది. రన్స్ అయితే ఇంకా ఈజీ అయిపోయింది వాళ్ళ మ్యాచ్ అయితే. లాస్ట్‌లో కొంచెం సాయి సుదర్శన్ అవుట్ చేసినప్పటికీ కమిన్స్ ఆ తర్వాత కొంచెం కంబ్యాక్ అనుకున్నాం. కానీ విజయ్ శంకర్ వచ్చేసి 11 బాల్‌లో 14 కొట్టేసి మ్యాచ్‌ని అయితే ముగించేశాడు. ఇంకా డేవిడ్ మిల్లర్ కూడా 27 బాల్స్‌లోనే 44 పరుగులు చేశాడు. అతను కూడా ఫాస్ట్‌గానే ఆడాడు. మంచి 162 స్ట్రైక్ రేట్‌తో ఆడడం చూసాం. ఇది ఓవరాల్‌గా మ్యాచ్ అయితే ఎస్ఆర్‌హెచ్ మళ్ళీ ఓడిపోయింది. ఎందుకంటే 2 మ్యాచ్లు ఓడిపోయారు, ఒక మ్యాచ్ గెలిచారు అంతే. పాయింట్ టేబుల్ కూడా చాలా మార్పులు జరిగినాయి. జీటీకి అయితే మంచి వరుసగా 2 మ్యాచ్లు అయితే గెలవడంతో అయితే టేబుల్ 3 కూడా వెళ్ళిపోయింది. చూద్దాం మరి నెక్స్ట్ అయితే ఇంకా డీసీకి అలానే చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. మ్యాచ్ అయితే స్టార్ట్ అవుద్ది 7:30కి అయితే. ఈ మ్యాచ్ ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదండి. 102 పరుగులు అంటే ఎవరు కూడా పెద్ద స్కోర్ చేయలేదు. ఇంతకుముందు ఏంటంటే ఎవరో ఒకరు క్లాసినో లేకుంటే ట్రావిస్ హెడ్డో లేకుంటే అభిషేక్ శర్మ ఎవరో ఒకరైతే ముగ్గురులో మార్కరం ఈ నలుగురిలో ఎవరో ఒకరైతే ఒక నాకు మంచి పెద్ద నాకు రావాలి. ఈ నలుగురు నుంచి అయితే ఒక నాకు కూడా మంచిగా రాలేదు. ఎందుకంటే